Yes, good morning, officers. Time for today's CSAT program. Probability topic here. Maximum 1 or 2 questions వస్తాయి అంతకు మించి రావు. So let's have a quick glance at all the different models of CSAT. So a bag contains 6 red, 5 blue and 4 green balls. 2 balls are drawn at random without replacement. Without replacement అంటే experiment చేసి బాల్ ని లోపల ఉంచుతారు. So the quantity remains the same. So అది విత్ రీప్లేస్మెంట్. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే బాల్ తీసుకుంటారు, వర్క్ అయ్యగానే పడేస్తారు. సో నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ విత్ ఇన్ ద బ్యాగ్ విల్ స్లోలీ కమ్ డౌన్. దట్ ఈస్ కాల్డ్ వితౌట్ రీప్లేస్మెంట్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ద బాల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్? ఇది క్వశ్చన్. సో ఇట్లాంటి క్వశ్చన్ మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ యువర్ CSAT ఫర్ ప్రాబిలిటీ క్వశ్చన్స్. సో అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా సో బోత్ డిఫరెంట్ కలర్స్ కావాలి కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ సేమ్ కలర్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే వాళ్ళు పిక్ చేసేది 2 బాల్సే కాబట్టి రెడ్ రెడ్, బ్లూ బ్లూ, గ్రీన్ గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి చూడండి. ఫస్ట్ అవి సో 1 లోంచి ఆ ప్రాబిలిటీ తీస్తే అయిపోతుంది అన్నమాట. సేమ్ కలర్ అంటే ఏంటిది? టోటల్ బాల్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 15 బాల్స్ ఉన్నాయి. 6, 5, 4, 15 balls. దాంట్లోంచి వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ పికింగ్ అప్ కలర్స్ ఆఫ్ సేమ్ బాల్స్ అంటే ఏం చేస్తారు మీరు? 15C2 సేమ్ కలర్ అంటే ఏమవుతుంది? 15 into 14 divided by 2 into 1 అంటే 105. సో 105 ways in which you can pick these balls. అది ఫస్ట్ కాన్సెప్ట్. సో రెడ్ రెడ్ అని వస్తాయి సేమ్ కలర్ ప్యాటర్న్స్. టోటల్ బాల్స్ మనకి 2 balls పికింగ్ లో you will get 105 different combinations of picking 2 balls. కానీ అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది రెడ్ రెడ్, బ్లూ బ్లూ, గ్రీన్ గ్రీన్. అవి ఎన్ని ఛాన్స్లు ఉన్నాయి అంటే ఏం కావాలి? 2 రెడ్ బాల్స్ అంటే 6 balls లోంచి 2 balls పిక్. సో 6C2, 5C2, 4C2. సో 6C2 అంటే ఎంత వస్తుంది? 6 into 5 divided by 2 into 1, 15 combinations. అట్లనే 5C2 అంటే 5 into 4 divided by 2, 10 combinations. 4 into 3 divided by 2 into 1 అంటే 6 combinations. So 15, 10 and 6. So 25 plus 6, 31 different ways in which you can put red red, blue blue, green green. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఓవరాల్గా? ఇవి మనకు వద్దు, ఎందుకంటే మనకు కావాల్సిన డిఫరెంట్ కలర్ అంటే సేమ్ కలర్ తీసేయాలి. సో 105 minus 31 అంటే 74 ways. మొత్తం ఎన్ని ఉన్నాయి? 105 ways. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ డిఫరెంట్ కలర్స్ ఏమొస్తుంది మనకి? 74 divided by 105. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 74 అంటే 47 వస్తుంది. సో ఆన్సర్ డైరెక్ట్గా 74 కాబట్టి probability that both the balls are of different color. So 74 out of 105 which will be nothing but 47 by 75 ఆప్షన్. అట్లా లెస్ దాన్ 1 minute మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. టూ డైస్ ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ అన్నాడు. ఇది కండిషనల్ డైస్ ప్రిజం ప్రైమ్ సమ్. 2 dice are thrown simultaneously. What is the probability that the sum is a prime number given that both the numbers are different? So మనం చూసుకుంటే టూ డైస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డైస్ మీద 6 ఉంటాయి. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. సో దీంట్లో మన కాంబినేషన్స్ ఏం రావచ్చు? వేర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సమ్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అంటే పాసిబిలిటీస్ ఏమి ఉంటాయి? సో టోటల్గా ఈ 2 డైస్ లిస్టరేస్తే మనకి 2 నంబర్స్ వస్తాయి. సో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? సింపుల్, 36 డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. లైక్ 1 1 నుంచి 1 2 సో ఆన్ టిల్ 1 6, అట్లనే సో ఆన్ టిల్ 6 1 నుంచి 6 6. ఇవి కాంబినేషన్స్ అంటే మొత్తం 36 కాంబినేషన్స్ ఉంటాయి. దాంట్లో సమ్ ఆఫ్ ద డైసెస్ షుడ్ బి అ ప్రైమ్ నెంబర్ అంటే ఎన్ని వస్తాయి మనకి టోటల్ అవుట్కమ్స్? మనకు ప్రైమ్ సమ్స్ పాసిబిలిటీస్ ఏమున్నాయి? 3 1
5 ఒకటి 7 ఒకటి 11 ఒకటి 13 రావాలంటే మాక్సిమం 6 + 6 12 వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ద పాసిబుల్ సమ్లో వచ్చే పాసిబిలిటీ ఇది. Sums which are prime numbers are this one. So prime sum comes with different dices. So మొత్తం 14. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి టోటల్ 36. సో మనకి 14 పాసిబిలిటీస్ ఉంటాయి. సో 14 3 5 7. సో sum should be prime number. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రైమ్ నంబర్స్ బట్ నంబర్స్ ఆర్ డిఫరెంట్ ఉన్న కాంబినేషన్స్ ఏమొస్తాయి మనకి సేమ్ నంబర్స్ ఇట్లాంటివి 1 1 1 1 2 2 ఇట్లాంటివి వద్దు వాడికి. సో 36లోంచి 6 తీసేయండి 30 వస్తుంది. సో ఈ 4 కాంబినేషన్స్ తీసేస్తే 14 అవుట్ ఆఫ్ 30 which is 7/50. సో ఆన్సర్ ఆప్షన్ బి. అట్లా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్, కార్డ్ అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ ఉంటాయి. 13 13 13 13 ఉంటాయి. దాంట్లో ఫేస్ కార్డ్స్ ఒకటి, నంబర్ కార్డ్స్ ఒకటి. ఫేస్ కార్డ్స్ ఏంటిది? జాక్, క్వీన్, కింగ్, ఈ 3 ఉంటాయి. ఓకే, ఆసుని 1 కింద కౌంట్ చేయాలి బేసికల్గా, అది మేజర్ పాయింట్. సో ఆ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ రాండమ్ అట్ స్టాండర్డ్ డెక్. Given that the card is drawn is not a face card, what is the probability that it is divisible by 3? ఫేస్ కార్డ్ కానిది కానీ ప్రాబిలిటీ ఇస్ డివిజిబుల్ బై 3 అంటే ఏమొస్తుంది మనకి? కండిషనల్ ప్రాబిలిటీ అంటారు దీన్ని. సో దీన్ని ఏం చేస్తారు? అసలు మొత్తం నాన్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? నాన్ ఫేస్ కార్డ్స్ 40 ఉంటాయి. 52 నాన్ ఫేస్ కార్డ్స్. ఒక దాంట్లో 10 10 4 డెక్స్ 40 కార్డ్స్. సో వాడు ఏమడిగాడు? ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 40 నంబర్ కార్డ్స్లో డివిజిబుల్ బై 3 అంటే ఏమొస్తుంది మనకి? ద నంబర్స్ డివిజిబుల్ బై 3 అంటే the same numbers can be divisible by 6, 9 తో కూడా divisible కావాలి. సో నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3, 6 and 9 అట్లాంటివి చూసుకుంటే మనకి ఏమవుతాయి? ఈచ్ కార్డ్లో మొత్తం 12 ఉంటాయి అట్లాంటివి. సో మనకి దగ్గర ఎన్ని నంబర్ కార్డ్స్ ఉన్నాయి? ఫేస్ కార్డ్స్ తీసేది ఏం లేదు. సో టోటల్గా 12 కార్డ్స్ ఉంటాయి. టోటల్ కార్డ్స్ 40, 12/40 అంటే ఇది 3 సార్లు, ఇది 10 సార్లు. సో ద ప్రాబిలిటీ ఈస్ 3/10. సారీ 3/10. ఆప్షన్ ఏ. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో ఇట్లాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, 3 కాయిన్స్ ఆర్ టాస్ సైమల్టేనియస్లీ. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎట్ మోస్ట్ 1 హెడ్ అపియర్స్? ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం 1 హెడ్, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఎట్లీస్ట్, ఎట్ మోస్ట్. ఎట్లీస్ట్ అంటే మినిమం అని అర్థం, ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం అని అర్థం. ఇది ఫండమెంటల్ ఫార్ములా. దీంట్లో వాడు ఏమన్నాడు? ఎట్ మోస్ట్ 1 హెడ్, మ్యాక్సిమం 1 హెడ్ రావాలి. సో ఎన్ని చూస్తున్నాడు? ఇట్లాంటి 3 కాయిన్స్ అడుగుతున్నాడు. 3 కాయిన్స్లో ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటే మ్యాక్సిమం 1 హెడ్. మ్యాక్సిమం 1 హెడ్ అంటే నో హెడ్స్ కాంబినేషన్ కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్ మోస్ట్లో మ్యాక్సిమం 1 హెడ్ అంటే మన కాంబినేషన్స్లో 1 హెడ్ ఉండొచ్చు, లేకపోతే 0 హెడ్స్ కూడా ఉండొచ్చు. 0 హెడ్స్ అంటే ఏంటిది? టెయిల్ 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 రావాలి. సో 1 హెడ్ అంటే ఏమొస్తుంది కాంబినేషన్స్ మనకి? హెడ్ టెయిల్ టెయిల్, ఇట్లాంటి కాంబినేషన్ చూసుకోవాలి. సో అట్లా చూసుకుంటే మనకి ఎన్ని వస్తాయి? మొత్తము మనకున్న కాంబినేషన్స్లో మొత్తం 8 వస్తాయి. 8లోంచి 7 అవుట్కమ్స్ మన వర్కౌట్ అవుతాయి. సో మొత్తం మనకి నంబర్ ఆఫ్ హెడ్స్ నాట్ 0 అని వాడే చెప్తున్నాడు. మొత్తం ఇట్లా రాసుకుంటే 3 కాయిన్స్ వేసుకుంటే 8 వస్తాయి. కానీ ఒక్క దాంట్లో కూడా హెడ్ లేకుండా ఉండలేదు. సో 7 వస్తాయి. దాంట్లో మనల్ని సాటిస్ఫై చేసేది మ్యాక్సిమం 1 హెడ్. మ్యాక్సిమం 1 హెడ్ ఏముంటుంది? హెడ్ హెడ్ హెడ్, ఇంకోటి హెడ్ టెయిల్ 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 హెడ్ టెయిల్, ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి మొత్తము, టీహెచ్టీ, ఒకటేమో హెచ్టీటీ. ఎందుకంటే ఒకటే మ్యాక్సిమం 1 హెడ్. సో మ్యాక్సిమం 1 హెడ్ కాబట్టి 2 పాసిబిలిటీస్. సో ఆన్సర్ ఇస్ 2/7. ఇట్లా లెస్ దాన్ 1 మినిట్ మన చేతిలో ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఆప్షన్ సి. నెక్స్ట్, box contains 5 defective and 15 non-defective ones. 3 items are selected at random. What is the probability that exactly 1 item is defect? Exactly 1 కావాలి మనకి అవుట్ ఆఫ్ ద డిఫెక్టివ్ ఐటమ్స్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్ స్పీచ్లు చూసుకోవాలి బేసికల్గా.
ఎగ్జాక్ట్లీ అన్నాడు కాబట్టి దిస్ క్లియర్లీ షోస్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ క్వశ్చన్. సో సి వాడాలి. సో అరేంజ్మెంట్ ఆర్డర్ మ్యాటర్ సిచ్యువేషన్స్ ఇస్ అరేంజ్మెంట్, ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్ సిచ్యువేషన్ ఇస్ కాంబినేషన్. అది ఫస్ట్ పాయింట్. సో ఎగ్జాక్ట్లీ ఒకటే కావాలి కాబట్టి ఒకటే సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ అన్నా సరే కాంబినేషన్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ 1 అన్నాడు కాబట్టి ఇట్ ఇస్ క్లియర్లీ షోయింగ్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ సిచ్యువేషన్. సో మనకు కావాల్సింది ఏంటిది? 5 డిఫెక్టివ్ పీస్లో ఒకటి కావాలి. 15 నాన్ డిఫెక్టివ్ ఐటమ్స్, 3 items are selected at random without replacement. అంటే తీసిన ఐటమ్ని మళ్ళీ పడేశాడు. సో అట్ 5C1 డిఫెక్టివ్ మనకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ 1 item ఇస్ డిఫెక్టివ్ అన్నాడు కాబట్టి డిఫెక్టివ్ పీస్లోంచి ఒకటి తీస్తాం, మిగతా 2 దీంట్లోంచి తీయాలి. 15C2 తీసిన తర్వాత మనకు కావాల్సింది ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ప్రాబిలిటీ అంటే ఏంటి? మొత్తం 20 పీసులు ఉన్నాయి, అట్లాంటి 3 సెలెక్ట్ చేయాలి. సో 20C3. సో దీనికి మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? 5 into 15 into 14 divided by 2 into 1 divided by 20C3. 20, 19, 18 divided by 3, 2, 1. 3 చేయడమే. సో 6 దీంట్లో 3 times, 2 దీంట్లో 7 times. సో 5 into 15 into 7 divided by 20 into 19 into 3. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 7 కాబట్టి సింపుల్గా చూసుకోండి. మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 35 వస్తుంది. 35/114. ఆప్షన్ సి. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ numbers 1 to 100, one number is selected at random. What is the probability the number is divisible by 4 but not divisible by 6? What is the probability that the number is divisible by 4 but not divisible by 6? 1 to 100. అంటే 6తో డివిజిబుల్ కాకూడదు అంటే 2 ఇంకా 3తో కూడా డివిజిబుల్ కాకూడదు. ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ 100 నుంచి నంబర్స్ అంటే 100 నుంచి 4 అంటే 25 నంబర్స్ వస్తాయి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. 25 నంబర్స్. ఆ 25 నంబర్స్లో 6తో డివిజిబుల్ కాకూడదు అంటే బేసికల్గా 4కి 6కి ఎల్సిఎం కనుక్కోవాలి. 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12 వస్తుంది. సో ఈ 25 నంబర్స్లో 12తో డివిజిబుల్ అయిన నంబర్స్ అన్ని తీసేస్తే మనకి రిమైనింగ్ నంబర్స్ వస్తాయి. సో అట్లాంటి నంబర్స్ డివిజిబుల్ బై 12, 1 to 100లో 12తో డివిజిబుల్ అయిన నంబర్స్ 8 వస్తాయి మొత్తం. ఎందుకంటే 100/12 అప్రాక్సిమేట్లీ 8 నంబర్స్. సో ఆ 25 లిస్ట్లోంచి 8 నంబర్స్ తీసేయండి. అంటే ఎంత వస్తుంది? 17 నంబర్స్ వస్తాయి. సో 17 నంబర్స్లో మనకి చూసుకుంటే సో 25లోంచి 8 తీసేస్తే మనకి 17. సో ప్రాబిలిటీ ఏమవుతుంది మనకి? 17/100. సో అప్రాక్సిమేట్గా చూసుకుంటే 17/100 అంటే ఎంత వస్తుంది మనకి? విచ్ ఇస్ నథింగ్ బట్ 17, 20 అంటే 1/5. సో 1/6. సో యువర్ ఆన్సర్ విల్ బి అప్రాక్సిమేట్గా చూసుకుంటే 2/15 వస్తుంది. ఆప్షన్ అప్రాక్సిమేట్ ఆన్సర్. That's good. Next, 2 cards are drawn one after the other without replacement. Given that at least one card is a king, what is the probability that both are kings అంటున్నాడు. Both are kings, conditional probability చూడండి దీంట్లో. Both kings ఉండే ఛాన్స్లు ఏముంటాయి? ఫస్ట్ బోత్ కింగ్స్ క్యాలిక్యులేట్ చేయండి. బోత్ కింగ్స్ ఉంటామంటే ఏమవుతుంది? సో ఇట్ ఇస్ నథింగ్ బట్ 4 కింగ్స్ ఉంటే 4C2, విచ్ ఇస్ నథింగ్ బట్ 4 into 3 divided by 2 into 1, which is 6 ways. So 6 ways in which you can get one king మాట. అట్లీస్ట్ 1 king ఉన్న ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ అన్నాడు అంటే మినిమం 1 king. అట్లీస్ట్ 1 king అంటే 1 king ఆర్ 2 kings, 2 కావచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది? అట్లీస్ట్ 1 king, అట్లీస్ట్ 1 king అంటే ఏమొస్తుంది మనకి? మొత్తం 102 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇట్లాంటి పాసిబిలిటీస్ మన దగ్గర 6 ఉంటాయి. సో 6 out of 102, విచ్ ఇస్ నథింగ్ బట్ మన చేతిలో 6 డైరెక్ట్గా 17 times. సో 1/17 ఆప్షన్. Next question. 2 dice are thrown. What is the probability that the first die shows a number greater than the second given that the sum is greater than 8? So ఇది dice symmetry based question. ఇది బేసికల్గా 2 dice ఇస్తున్నాడు కాబట్టి సమ్ గ్రేటర్ దాన్ 8. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? సమ్ ఇస్ గ్రేటర్ దాన్ 8 అంటే సమ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 8. సమ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 8 అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? బేసికల్గా 9 రావాలి, 10 రావాలి, 11 రావాలి, 12 రావాలి.
ఈ పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి. కానీ వాడు అడిగేది ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ద ఫస్ట్ డై షోస్ అ నంబర్ గ్రేటర్ దాన్ ద సెకండ్ డై. సో ఇక్కడ సిమెట్రీ అనేది మిస్ప్లేస్ అవుతుంది, సిమెట్రీ మిస్ప్లేస్డ్. Therefore, the only possibility you can give from the options is half probability. అంతకు మించి ఆన్సర్ లేదు దీంట్లో. ఇట్స్ అ లాజికల్లీ బేస్డ్ క్వశ్చన్. స్టూడెంట్కి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ ఇస్తారు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. బ్యాగ్ కంటైన్ 7 white, 3 black, 7 white ఉన్నాయి, 3 black balls ఉన్నాయి. బాల్స్ ఆర్ డ్రాన్ 1 by 1 వితౌట్ రీప్లేస్మెంట్. ఒకటి తర్వాత ఒకటి తీస్తాడు పక్కన పడేస్తాడు, ఇంకోటి తీస్తాడు పక్కన పడేస్తాడు, అట్లా తీస్తున్నాడు అనమాట. సో until a black ball appears, what is the probability that exactly 2 white balls are drawn before the first black ball? సో ఫస్ట్ బ్లాక్ బాల్ ముందు వైట్ బాల్స్ రావాలి, పికప్ చేసేది 3. సో పాసిబిలిటీస్ ఏంటిది, వైట్ 1, వైట్ 2, బ్లాక్ 3. దిస్ ఈస్ ది ఓన్లీ సీక్వెన్స్ ఇన్ విచ్ ఇట్ విల్ వర్క్. ఫస్ట్ వైట్, సెకండ్ వైట్, థర్డ్ బ్లాక్. అట్లాంటి పాసిబిలిటీస్ మనకి ఏమొస్తాయి, సింపుల్గా 7/10 ఇంటూ 6/9 ఇంటూ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 balls లాగేసినాం కాబట్టి వితౌట్ రిప్లేస్మెంట్ కాబట్టి 3 balls ఏ బ్లాక్ బాల్ పుల్ చేసినా బాగానే ఉంటుంది. సో 3/8. 3 దీంట్లో 3 సార్లు, 6 దీంట్లో 2 సార్లు, 4 సార్లు దీంట్లో, సారీ 3 సార్లు, ఇది 4 సార్లు. సో మనకు చేసుకుంటే 3 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఐఎమ్ లెఫ్ట్ విత్ 7/21/80 ఆప్షన్. సో ఇది సీక్వెన్స్, ఇది లాజిక్ అక్కడ వాడేది. వైట్ బాల్ దెన్ బ్లాక్ బాల్. అట్లా less than 1 minute మన చేతిలో 2.5 marks క్వశ్చన్. నెక్స్ట్. A die is thrown 4 times. What is the probability the number 6 appears at least twice? So basically గా చూసుకుంటే మనకి at least అంటే కాంప్లిమెంట్. సో 1 minus number 6 plus exactly 6. ఇది సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ లో నంబర్ 6 రావాలి ప్లస్ ఎగ్జాక్ట్లీ 6 ఒకటి రావాలి. సో దానికి పాసిబిలిటీ ఏమవుతుంది, సింపుల్గా 1 minus number 6 అంటే 5/6 4 times తిరుగుతున్నాడు కాబట్టి to the power of 4 పెట్టాలి. ప్లస్ ఎగ్జాక్ట్లీ 6 అంటే ఎగ్జాక్ట్లీ 6 ఎట్లా రాస్తారు, 4 times తిరుగుతున్నాడు కాబట్టి 4 into 1/6 into 5/6 whole cube. ఇది మనం చేయాలి. సో 5/6 whole to the power of 4 డైరెక్ట్గా వచ్చేది. సో 4 into 4 times తిరుగుతుంది కాబట్టి 4 into 1/6 into 5/6 whole cube. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 275/1296 వస్తుంది ఆప్షన్స్. సో మీరు చూడండి, ఇట్లాంటిగా ఈజీ షార్ట్ కట్ సొల్యూషన్స్ తో ప్రాబిలిటీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ a group of 5 men, and 4 women, 3 persons are to be selected at random. Selected అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా కాంబినేషన్ అని వాడచ్చు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 are women? అట్లీస్ట్ 2 are women అంటే పాసిబిలిటీస్, అట్లీస్ట్ అంటే ఏంటిది, మినిమం 2 women. సో మనకు కావాల్సింది ఎంతమంది, 3 persons సెలెక్ట్ చేస్తారు. సో పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఫార్మ్స్ అట్లీస్ట్ 2 women అన్నాడు కాబట్టి విమెన్ మ్యాన్ ఆర్ విమెన్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అనమాట. సో ఆర్ అంటే అడిషన్ చేయాలి, అండ్ అంటే మల్టిప్లై చేయాలి. సో దీనికి ఇప్పుడు పాసిబిలిటీస్ చూసుకోవాలి. సో 5 men and 4 women అన్నాడు కాబట్టి మనకి ఏమవుతుంది, మొత్తం 5 men 4 women. సో ఉమెన్ రావాలంటే 4C2 ఇంటూ మ్యాన్ 5C1 ప్లస్ అందరూ ఉమెనే కాబట్టి డైరెక్ట్గా ఉమెన్ గ్యాంగ్ లోంచి ముగ్గురిని సెలెక్ట్ చేద్దాం. అసలు మొత్తం ఎంతమంది పర్సన్స్ కావాలి, 3 persons కావాలి. ఎంతమంది ఉన్నారు, 9 ఉన్నారు, 9C3. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 4C2 ఇంటూ 5C1 ప్లస్ 4C3, 4C3 అంటే 4C1. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇది 42, 11/42 ఆప్షన్స్. లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్. 2 boxes are given. Box A contains 3 red balls. ఇది మనకి బేస్ థియరంలో పనికొస్తుంది బేసికల్గా. కండిషనల్ ప్రాపర్టీ వెరీ రేర్ గా క్వశ్చన్స్ వస్తాయి. సో వస్తే మనం చేయడానికి రెడీగా ఉండాలి. బాక్స్ ఏ కంటైన్స్ 3 red and 2 blue balls.
Box B contains 4 red and 6 blue balls. A box is chosen at random and a ball is to be drawn. Chosen a ball, red ball ayi undali. What is the probability that it is drawn from box A? So box A and red ball. Idi condition. So that is a conditional probability over there. So మనం ఏం చేయాలి దీంట్లో? సో మనకు కావాల్సింది బాక్స్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ బాక్స్ ఏ విత్ రెడ్ బాల్. సో దీనికి ఏమవుతుంది మనకి బేస్ థియరం ప్రకారంగా ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఇన్ బాక్స్ ఏ to probability of box A divided by condition probability divided by probability of box in red A into probability of A plus probability of in box B into probability of B. ఇది వేసుకుంటే మనకి బేస్ థియరం ప్రకారంగా ఈ ఫార్ములా వాడుకోవచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ బాక్స్ ఏ ఏమవుతుంది మనకి 3/5 into 1/2 divided by 3/5 into 1/2 plus box B. Box B లో మనకి ఏమవుతుంది 4 red 6 blue balls ఉన్నాయి. సో అది ఏమవుతుంది 4/10 in 1/2. ఇవి చేస్తే మనకి క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి 3/5 1/2 3/5 1/2 which will nothing but అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ 3/7 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆప్షన్ ఏ. ఇది బేస్ థియరం. వెరీ రేర్లీ దట్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్, బట్ బీ రెడీ ఫర్ ఇట్. నెక్స్ట్ 3 numbers are selected at random without replacement from the numbers 1 to 10. సో ఇది మాక్సిమం వాల్యూ హిడెన్ కాంబినేషన్ క్వశ్చన్. ఇది at random without replacement numbers are from 1 to 10. What is the probability that maximum of these 3 numbers is 8? అంటే ఖచ్చితంగా మాక్సిమం నెంబర్ ఎంత కావాలి? 8 కావాలి. ఫస్ట్ పాయింట్. 1 to 10 numbers లో maximum number 8. If maximum is 8, one number ఖచ్చితంగా 8 కావాలి. రిమైనింగ్ నంబర్స్ ఏదైతే ఉందో అది 1 to 7 నుంచి కావాలి. సో ఇది రిమైనింగ్ నంబర్స్. సో వన్ నంబర్ మస్ట్ బి 8, రిమైనింగ్ నంబర్ మస్ట్ బి ఫ్రమ్ 1 to 7. సో ఇట్లాంటి కాంబినేషన్ మనకి ఏమవుతుంది 7 లోంచి మనం ప్రూవ్ చేయాల్సింది మొత్తం 3 నంబర్స్. ఒక నంబర్ 8 ఫిక్స్ అయిపోయింది, రిమైనింగ్ 2 నంబర్స్ 7 లోంచి పిక్ చేయాలి. సో 7C2 ఇంటూ దీని కాంబినేషన్ 1. సో 7C2 డిఫరెంట్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ దోస్ 7 నంబర్స్ విచ్ ఇస్ 21. సో 21 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది మొత్తం ప్రాబబిలిటీ 120. సో 21/120 ఆప్షన్ బి. అయితే కథం. లెస్ దాన్ 1 minute మన చేతిలో 2.5 marks. నెక్స్ట్ 2 dice are thrown. What is the probability that the product of the numbers is divisible by 6 given that the product is even? So number divisible by 6 and even అది కండిషన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ప్రోడక్ట్ ఈవెన్ అంటే అట్లీస్ట్ 2 డైస్లు ఇచ్చాడు కాబట్టి డైస్లో 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ప్రోడక్ట్ ఈవెన్ అంటే అట్లీస్ట్ ఈవెన్ రావాలంటే ఏంటిది, అట్లీస్ట్ 1 డై షుడ్ షో ఈవెన్ నెంబర్ బికాస్ ఈవెన్ ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈవెన్. అది సో ఈవెన్ ఇంటూ ఎనీథింగ్ విల్ ఆల్వేస్ గివ్ మీ ఈవెన్ నెంబర్. అది కండిషన్. సో ఫస్ట్ డైలో ఈవెన్ రావాలి, అది కండిషన్. సో డివిజిబుల్ బై 6 ఎన్ని ఉన్నాయి, డివిజిబుల్ బై 6 అంటే ఏంటిది, దట్ షుడ్ బి డివిజిబుల్ బై 2, 3 రెండింటితో డివిజిబుల్ కావాలి, అది కండిషన్. సో ఇచ్చిన నంబర్స్లో డివిజిబుల్ బై 3 డివిజిబుల్ బై 6 చూసుకోవాలి. సో దాంట్లో చూసుకుంటే ఆల్రెడీ వాడు ఏం చెప్పాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers is divisible by 6 given that the product is even. ఆల్రెడీ ఈవెన్ అని వాడే చెప్పాడు. ఈవెన్ అంటే మీనింగ్ ఏంటిది, ఇట్ ఈస్ పక్కా డివిజిబుల్ బై 2 అంటే ఇంకొక నంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బై 3తో డివిజిబుల్ కావాలి, అప్పుడే అది 6తో డివిజిబుల్ అవుతుంది. సో యూ టు లుక్ ఫర్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ ఎన్నునే మనకు మొత్తము. సో కండిషన్ ప్రాబిలిటీ మేరకు మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏమున్నాయి, 3 ఇంకా 6. సో 3 ఇంకా 6 అంటే 2, అట్లా 2 ఉన్నాయి, 2 డైస్ ఉన్నాయి కాబట్టి 4, మొత్తం 6 ప్రాబిలిటీ. సో 4/6 మనకు 3తో మల్టిప్లికేషన్ 4/6 వస్తుంది. సో 4/6 which is 2/3. మన చేతిలో ఆన్సర్ ఆప్షన్స్. ఇట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, a machine produces bolts. The probability that a bolt is defective is 0.2. Bolts are tested 1 by 1. What is the probability the first defective bolt appears on the 4th test? So దీనే జామెట్రిక్ ప్రాబిలిటీ అంటారు బేసికల్గా. దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ డిఫెక్టివ్ ఆన్ ద 4th టెస్ట్ అంటే మీనింగ్ ఏంటిది, 4th టెస్ట్లో
ఫస్ట్ డిఫెక్టివ్ పీస్ కనపడింది అంటే మీనింగ్ ఏంటిది? ఫస్ట్ 3 టెస్ట్స్ కూడా అన్ని నాన్ డిఫెక్టివ్ పీసెస్ అంటే కరెక్ట్ పీసులు వచ్చినాయని అర్థం. ఫస్ట్ పాయింట్ ఇది లాజికల్ కన్క్లూజన్. ఫోర్త్ది ఫస్ట్ 1 డిఫెక్టివ్ కావాలంటే ఫస్ట్ 3 కూడా నాన్ డిఫెక్టివ్ రావాలి. సో ఈ టెస్ట్లో మనకి పాయింట్ ఏంటిది? ఫస్ట్ 3 డిఫెక్టివ్, ఫస్ట్ 3 గుడ్ అంటే పాసిబిలిటీ ఏంటిది? డిఫెక్టివ్ పీస్కి 0.2, డిఫెక్టివ్ ఈస్ 0.2 అంటే గుడ్ ఎన్ని ఉన్నాయి? 0.8 ఉన్నాయి. సో ఫస్ట్ 3 టెస్ట్ నాన్ డిఫెక్టివ్ అంటే గుడ్ కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? ఫస్ట్ 3 టెస్ట్, టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, ఇదేమో గుడ్ 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 బ్యాడ్. సో 3 గుడ్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? 0.8 గుడ్ 1కి క్యూబ్ 3 టెస్ట్ అండ్ లాస్ట్ 1 బ్యాడ్ కాబట్టి ఇది దీని ప్రాబిలిటీ 0.2 ఇంటూ 0.2 అంతే. సింపుల్గా వేసడం మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0.8 0.512 మాట ఇంటూ 0.2 మనకి 0.0816 వస్తుంది ఆప్షన్. అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, బ్యాగ్ కంటైన్స్ 8 red and 4 blue balls. Three balls are drawn at random without replacement. What is the probability that at least 2 of the balls are red? At least 2 balls red కాబట్టి మనకి ఏమొస్తుంది? బేసికల్గా 1 minus 0 red balls plus 1 red ball అంతే. అట్లీస్ట్ అన్నాడు. అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 2 of the balls are red అంటే 2 red balls and 1 color ball ప్లస్ లేదా అన్ని రెడ్ బాల్స్ రావాలి. సో ఇది అంటే టోటల్ 1 లోంచి 0 రెడ్ బాల్స్ 1 రెడ్ బాల్ తీస్తే మన పని అయిపోతుంది కదా. టోటల్ ఎన్ని ఉంటాయి? 8 రెడ్ బాల్స్ 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సింది ఏంటిది? వాడు పిక్ చేసిన ఎన్ని బాల్స్? వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ 3 ఆర్ డ్రాన్? మొత్తము 12 బాల్స్ ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? 8 రెడ్ బాల్స్ 4 బ్లూ బాల్స్ కాబట్టి మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. సో దీన్ని మనం ఏం చేస్తాం? 12C3 అంటే ఏమవుతుంది? 12 into 11 into 10 divided by 3 to 1. సో ఇది 6 times మనకి 660 వస్తుంది. సో 660 డిఫరెంట్ వేస్ ఆఫ్ పికింగ్ ద బాల్. సో అది 3 to 1 63 కదా. అట్లీస్ట్ 2 balls. 0 రెడ్ బాల్స్ ఎన్ని ఉంటాయి? సారీ 660 కదా. సారీ 6 2s are 220 balls. 220 balls. సో 220 is the total combination. సో మనకు ఆన్సర్ కింద 220 రావాలి. దాంట్లో 1 minus 0 రెడ్ బాల్స్ ప్లస్ 1 రెడ్ బాల్. 0 రెడ్ బాల్ అంటే రెడ్ బాల్ ఉండకూడదు. అట్లాంటివన్నీ వస్తాయి. 3 బాల్స్ బ్లూ బాల్ సెలెక్ట్ అయిపోతే అయిపోతుంది. సో 4C3 వేస్. ఓకే, ప్లస్ ఒక రెడ్ బాల్ అంటే రిమైనింగ్ 2 balls రావాలి. అంటే 8C1 4C2. 8C1 4C2. సో ఇదేమవుతుంది? 1 minus 4C3 is nothing but 4C1 అంటే 4 ways ప్లస్ ఇంటూ 1 రెడ్ బాల్ 4C4. ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 balls ప్లస్ 8C4 8C1 8 into 4 32 అంటే మనకి ఏమొస్తుంది? బేసికల్గా క్యాలిక్యులేట్ చేస్తే 1 minus సో 220 minus 52. 1 minus 220 52 అంటే మనకి ఎంత వస్తుంది? 168 by 222. అంటే మనకి 28 32 55. సో మన ఆన్సర్ బేసికల్గా 7 by 11 రావాలి. సో ఆప్షన్ అట్లా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్, 2 dice are thrown. What is the probability the absolute difference of the numbers is at least 3 given that the sum of numbers is 7? సో సమ్ ఈవెన్ అని వాడే చెప్తున్నాడు. సమ్ ఈవెన్ అంటే పాసిబిలిటీస్ ఏముంటాయి? ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్, అట్లానే ఆడ్ ప్లస్ ఆడ్ కూడా ఈవెన్ వస్తుంది. ఇది బేసిక్ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ ప్లస్ ఈవెన్ చేస్తే ఈవెన్ వస్తుంది, ఆడ్ ప్లస్ ఆడ్ చేసిన ఈవెన్ వస్తుంది. సో అట్లాంటి పాసిబిలిటీస్లో బోత్ ఈవెన్ బోత్ ఆడ్, అట్లాంటి టోటల్ ఈవెన్ మనకి ఎన్ని వస్తాయి? అట్లాంటిది 6 ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్స్ కాబట్టి మనకి 18 numbers వస్తాయి అట్లాంటివి. సో ఈవెన్ ప్లస్ ఈవెన్ ఆడ్ ప్లస్ ఆడ్ మొత్తం 18. సో డిఫరెన్స్ గ్రేటర్ దాన్ 3 అన్నాడు. విత్ ఇన్ దీస్ అట్లాంటిది డిఫరెన్స్ మోడల్స్ ఆఫ్ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 అట్లాంటివి 10 వస్తాయి. సో మొత్తం మన దగ్గర 10 ఉన్నాయి. సో ప్రాబిలిటీ విల్ బి 10 by 18
which is 5/9. Conceptual question. Option C. అట్లా less than 1 minute మన చేతిలో ఆన్సర్ ఓన్లీ బేస్డ్ ఆన్ లాజిక్. లాజిక్ వాడితే less than 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A card is drawn from random at a standard deck. Given that the card drawn is black, what is the probability that it is neither a face card or a multiple of 3? సో ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మనకి ఏం చేసుకోవాలి బేసికల్గా, మొత్తం బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. మొత్తం బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి, ఎందుకంటే 2 సెట్లు బ్లాక్లు ఉంటాయి. సో 13, 13, 26. బ్లాక్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 6 కార్డ్స్ ఉంటాయి. 3 కింగ్ క్వీన్ జాక్ క్వీన్ కింగ్ జాక్ క్వీన్ కింగ్, మొత్తం 6 కార్డ్స్. సో 26, 6 ఇది పరిస్థితి. సో వాడు ఏం అడిగాడు? మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏమున్నాయి? మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3, 6, 9 అట్లాంటివి ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. 3, 6, 9కి సరిపోయి 6 వస్తాయి. సో రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? మనకి 2 ఉన్నాయి కాబట్టి మొత్తం 26 - 12 అంటే 14 కార్డ్స్ వస్తాయి. సో దిస్ 14 కార్డ్స్ ప్రాబిలిటీ మనం చూసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 26 కార్డ్స్. సో అట్లాంటిది అంటే 14 ప్రాబిలిటీ ఏమొస్తుంది? 14/26 అంటే 7/13. సో ద ప్రాబిలిటీ ఈస్ 7/13, ఆప్షన్ A. అట్లా less than 1 minute మన చేతిలో ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్. From the numbers 1 to 20, 3 numbers are selected at random without replacement. What is the probability that exactly one of the selected numbers is a multiple of 4? Multiples of 4 ఎన్ని ఉన్నాయి? 1 to 20లో 1 to 20లో మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. నాన్ మల్టిపుల్స్ 15 ఉంటాయి. సో నాన్ మల్టిపుల్స్ ఆఫ్ 4 15 ఉంటాయి. ఇది ఫస్ట్ స్టూడెంట్ రెడీగా చేసుకోవాల్సిన మ్యాటర్ ఇది. 1 to 20లో మల్టిపుల్స్ ఆఫ్ 4 ఆర్ 5, నాన్ మల్టిపుల్స్ ఏమో 15. వాడు అడిగింది ఏంటిది? ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ నంబర్స్ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నాడు. అంటే ఏంటిది? వాడు ఎన్ని సెలెక్ట్ చేశాడు? మొత్తం 3 నంబర్ సెలెక్ట్ చేశాడు వితౌట్ రీప్లేస్మెంట్. సో ఫస్ట్ మల్టిపుల్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేయండి, 5C1. ఆ 5లో ఏది సెలెక్ట్ చేసినా మనకు ఓకే. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 సెలెక్టెడ్ అంటే నాన్ మల్టిపుల్స్లో మనకి ఏముంటుంది? 2 నంబర్స్, రిమైనింగ్ 2 నంబర్స్ ఈ నాన్ మల్టిపుల్స్లో సెలెక్ట్ చేయాలి. మొత్తం 3 నంబర్స్ 20C3 అంతే. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 5 × 15 × 14/2 అంటే 7 వస్తుంది అక్కడ. సో మనకి 5 × 105/20C3 అంటే 5 × 105 divided by 20C3 is 1140. సో 5 × 105 divided by 1140 చేస్తే మనకి ఎంత వస్తుంది? 27/95. ఆప్షన్ బి. రెడీ చేసుకోవడం ఆన్సర్ అయితే. నెక్స్ట్. A box contains 3 defective and 7 non-defective. So 3 defective, 7 non-defective bulbs. Bulbs are drawn one by one without replacement. What is the probability that the second defective bulb appears on the 5th draw? Second defective bulb appears on the 5th draw అంటే పాసిబిలిటీ ఏం కావాలి మనకి? 5th డ్రాలో మనకు అది రావాలి అంటే సెకండ్ డిఫెక్టివ్ అంటే ఫస్ట్ డిఫెక్టివ్ దాని ముందు రావాలి. అంటే వాడు పుల్ చేసిన ఎన్నిసార్లు? మొత్తం 5. సో ఫస్ట్ది సీక్వెన్స్ ఎట్లా ఉండాలి? ఫస్ట్ గుడ్ బాల్ రావాలి. సో నాన్ డిఫెక్టివ్ 7 ఉన్నాయి, ఇది ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5. సెకండ్ డిఫెక్టివ్ షుడ్ కమ్ హియర్ అంటే ఫస్ట్ డిఫెక్టివ్ ఇది రావాలి, ముందువన్నీ గుడ్ రావాలి. అంటే ఏంటిది? నాన్ డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, నాన్ డిఫెక్టివ్, దెన్ డిఫెక్టివ్, డిఫెక్టివ్. ఈ సీక్వెన్స్లోనే. సో దిస్ షుడ్ బి యువర్ ఓన్లీ సీక్వెన్స్ ఇన్ విచ్ యూ షుడ్ బి ఏబుల్ టు పుల్ ద బాల్స్. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ది 7 గుడ్ బాల్స్లో 7/10, ఒకటి అయిపోయిన తర్వాత 6/9, తర్వాత 5/8. ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ డిఫెక్టివ్ బాల్స్ కాంబినేషన్ ఏమవుతుంది? 3/7, 2/6. ఇప్పుడు చేసుకుంటే 6, 6 క్యాన్సిల్, 7, 7 క్యాన్సిల్, 2, 8, 8. 5 దీంట్లో 2 సార్లు, 2, 2 క్యాన్సిల్. మన దగ్గర ఏముంది? 9, 8 ఉంది, 3 ఉంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? వెరీ సింపుల్ క్వశ్చన్.
సో మనకు వచ్చేది 3/24. ఇది పాసిబుల్. ఆప్షన్ బి. సో ఇట్లా ప్రాబిలిటీ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా లెస్ దాన్ 1 minute మన చేతిలో ఆన్సర్ చెప్పించేసి ఎగ్జామ్లో అట్లీస్ట్ 2 questions ఈజీగా వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్. ఈ మోడల్స్ మించి వాడు మోడల్స్ ఇవ్వడు. ఇవే మోడల్స్ మీరు ఎగ్జామ్కి రివైజ్ చేయండి, అవే వస్తాయి, మంచిగా మార్కులు తెచ్చుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Samanth Padikonla signing off. Bye bye.